రోజులో మొదటి గుండెను కలిచివేసే వార్త విశాఖపట్నం నుండి. అక్కడ ఒక వీడియో బయటపడింది. అందులో ముగ్గురు అమ్మాయిలు ఒక జలపాతం దగ్గర సరదాగా గడుపుతుండగా అదే సమయంలో వారు ముగ్గురు నీట మునిగారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. మళ్ళీ బీహార్ నుండి ఇంకొక దిగ్భ్రాంతికరమైన వార్త వచ్చింది. అక్కడ ఒక వీధి వ్యాపారికి ఒక బైకర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. అందులో గొడవ ఎంతగా పెరిగిందంటే ఆ వీధి వ్యాపారి బైకర్ తల నరికేశాడు. ఆపై బైకర్ కుటుంబం ఆ వీధి వ్యాపారిని చంపేసింది. ఈ వార్త చాలా కలవరపెట్టేది. తదుపరి వార్త ఉత్తరప్రదేశ్ నుండి. అక్కడ 25 హిమాలయన్ రాబందులు విషాహారం తినడం వల్ల ఒకేసారి చనిపోయాయి. ఈ ఘటన తర్వాత గ్రామస్తులపై విచారణ ప్రారంభమైంది. ఎందుకంటే వారు కుక్కల ఆహారంలో విషం కలిపారని చెప్తున్నారు. దానిని ఈ రాబందులు తిన్నాయి. దీని తర్వాత వార్త మహారాష్ట్ర ముంబై నుండి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో టెర్మినల్ ను ఖాళీ చేశారు. పశ్చిమ బెంగాల్ నుండి మరో వార్త. బెంగాల్ పోలీసులు కేంద్ర బలగాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతను కాపాడకుండా వారే పోరాడారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో బ్యాంకాక్ నుండి వచ్చిన ఇద్దరి వద్ద 14 కిలోల గంజాయి 4.6 కోట్ల విలువ పట్టుబడింది. బ్యాంకాక్ నుండి మరో వార్తత. ఆర్చర్ పాయల్ నాథ్పారా ఆర్చరీలో గోల్డ్ మెడల్ గెలిచి దేశానికి కీర్తిని తెచ్చింది.